అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాకు అనువైన ఖరీఫ్ వరి రకాలు, చామంతి కొమ్మ కత్తిరింపులు, నారు పెంపకం, నాటడంలో మెలకువలు, వానాకాలం కాకర సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడు తొలకరి ఆశాజనకంగా ఉంది. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 90,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న ఆహార ధాన్యపు పంట వరి. ఇక్కడ అధిక శాతం తేలికపాటి నేలలు ఉండటం, చెరువులు, కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం ఉండడంతో రైతులు నీటి వసతిని గమనించి అందుకు తగ్గ రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలిక రకాల కంటే మధ్యకాలిక రకాలను సాగు చేసుకుంటే రెండవ పంటగా అపరాలు, మొక్కజొన్న సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటూ ప్రస్తుత ఖరీఫ్కు అనువైన రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో దాదాపు తేలికపాటి నేలలు ఎక్కువగా చూస్తాము. అదేవిధంగా వర్షాలు పడిన తర్వాత ఏదైతే ఈ కాలువల ద్వారా వచ్చిన నీరు చెరువుల్లో నిండిన తర్వాత మాత్రమే సాగు ప్రారంభమవుతుంది. కాబట్టి విజయనగరం జిల్లాకు చాలా వరకు వరి రకాలు చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు, అంటే దాదాపు 130 నుంచి 140 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే సాగు దాదాపు జూలై మాసంలో ప్రారంభమవుతుంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకున్నట్లయితే ఈ వరి మాగాణుల్లో వేసేటటువంటి అపరాలకి ఆలస్యం అవడం కానీ, లేదంటే వరి కోసిన తర్వాత మొక్కజొన్న విత్తుకునే వానికి కూడా ఆలస్యం అవడం కారణంగా రైతులు ఎక్కువగా ఈ యొక్క మధ్యకాలిక రకాలను మాత్రమే అనుకూలంగా ఉంటాయని భావించి వాటిని మాత్రమే సాగు చేయడం జరుగుతుంది. అయితే విజయనగరం జిల్లాలో ఉండే నీటి వసతి కానీ, నేలలు పరిస్థితికి కానీ అనుకూలమైనటువంటి రకాలు ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు MTU 1121 శ్రీధృతి అనే రకం, ఇది దాదాపు 70% వరకు కూడా విజయనగరం జిల్లాలో సాగులో ఉంది. ఇది మధ్యకాలిక రకం, దాదాపు 135 రోజుల్లో కోతకు రావడమే కాకుండా మధ్యస్థ సన్నగింజ రకం. ఇది చాలా వరకు దోమపోటును కానీ, అదేవిధంగా అగ్గి తెగులను కానీ చాలా వరకు తట్టుకుంటుంది. అయితే కొద్దిగా దీనికి పొటాష్ యాజమాన్యం సరిగ్గా చేపట్టలేనటువంటి పరిస్థితుల్లో పాము పొడ తెగులు కానీ కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పొటాష్ లోపం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పొటాష్ వినియోగాన్ని సరిగ్గా వినియోగించుకున్నట్లయితే దిగుబడుల్లో కూడా వ్యత్యాసం కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. BPT 3291 అనే రకం, ఇది సోనా మసూరి అని అంటాము. ఇది కూడా ఖరీఫ్లో 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా అన్నానికి తినడానికి బాగా అనుకూలమైన రకం కాబట్టి రైతులు దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కొంచెం తక్కువ మోతాదులో నత్రజనిని వేసుకొని ఖరీఫ్కు ముందు ఈ యొక్క పచ్చిరొట్ట పంటలను పండించుకొని దాన్ని కలిదున్నుకొని నత్రజనిని 25 నుంచి 30% తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటు కానీ ఇతర తెగుళ్ళు కానీ రాకుండా ఉండి
మనకు నాణ్యమైన అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మారుటేరు నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి MTU 1310 అనే రకం ఈ మధ్యకాలంలో మనం ఇది ఒక ప్రథమ శ్రేణి ప్రదర్శనల క్షేత్రాల ద్వారా కూడా విజయనగరం జిల్లాలో చేపట్టడం జరిగింది. ఇది దాదాపు 140 రోజుల్లో ఖరీఫ్లో కోతకు రావడమే కాకుండా ఎటువంటి తెగుళ్ళు కూడా ఆశించట్లేదు, అదేవిధంగా పడిపోవట్లేదు చేను. ఇది కూడా మధ్యస్థ సన్నగింజ కాబట్టి దీన్ని మిల్లర్లు కూడా కొనడం ఎటువంటి అభ్యంతరం లేకుండా కొనడం జరుగుతుంది. మారుటేరు నుంచి విడుదలైనటువంటి MTU 1321 అనే రకం ఇది కూడా 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది సన్నగింజ రకము BPT 5204 సాంబా మసూరి అని మనం వ్యవహరించేటటువంటి రకం. మనం ఒక విజయనగరం జిల్లాలో ఒక 5% వరకు కూడా పండించడం జరుగుతుంది. దీనిని ఎక్కువగా ఏంటంటే తినడం కోసం రైతులు సాగు చేస్తున్నారు. ఈ రకాన్ని కూడా సాగు చేసేటువంటి రైతులు ఈ యొక్క కట్టెజనుము కానీ పిల్లి పెసర కానీ ఒకవేళ జీలుగ వంటి పంటల్ని వేసుకొని 45 రోజుల తర్వాత కలిగి దున్నుకొని నత్రజని మోతాదుని చాలా వరకు తగ్గించుకొని కాలిబాట్లు తీసుకొని తూర్పు నుంచి పడమర దిశగా పండించుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి మనం ఈ రకంతో సాధించవచ్చు. ఈ BPT 5204 ప్రత్యేకంగా మారుటేరు నుంచి విడుదలైనటువంటి మారుటేరు సాంబా MTU 1224 అంటాం. ఇది దాదాపు 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా సాంబా మసూరితో సరిసమానంగా క్వాలిటీ కలిగినటువంటి రకం. దీన్ని కూడా మనం సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా పండించుకోవచ్చు. అయితే ఇది కూడా పండించినప్పుడు ఏంటంటే నత్రజని మోతాదు తక్కువగా ఉపయోగించుకొని పచ్చిరొట్ట పైరుని మాత్రం ఖరీఫ్కి ముందు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు నాణ్యమైనటువంటి దిగుబడులు మనం సాధించవచ్చు. MTU 1232 అనే రకం ఇంకొకటి, ఇది కూడా మారుటేరు నుంచి విడుదలైంది. ఇదేంటంటే ప్రత్యేకంగా ముంపు ప్రాంతాలకి అనుకూలమైన రకం. ముంపును కూడా దాదాపు వారం నుంచి 10 రోజులు తట్టుకొని 140 రోజుల కాల పరిమితిలో కోతకు వచ్చేటటువంటి మధ్యస్థ సన్నగింజ రకం. ముంపు ప్రాంతం కాకుండా ఎత్తు ప్రాంతాల్లో కూడా మన దగ్గర రైతులు వరిని సాగు చేయడం జరుగుతుంది. చెరువులు ఎత్తులపైన కూడా కొంతవరకు అంటే అక్కడ నీటి ఎద్దడికి కొంతవరకు పంట గురవుతుంది. అటువంటి ప్రాంతాల్లో పండించేటటువంటి రైతులు మారుటేరు నుంచి విడుదలైనటువంటి MTU 1271 అనే రకం. ఇది సాంబా మసూరితో సరిసమానంగా నాణ్యత కలిగినటువంటి రకము. ఇది కూడా 135 రోజుల్లో కోతకు వచ్చే అన్ని తెగుళ్ళని పురుగులని కూడా తట్టుకునేటటువంటి రకం కాబట్టి వర్షాధారంగా పండించే ప్రాంతాల్లో ఈ 1271 అనే రకాన్ని కూడా పండించుకోవచ్చు. ఇవన్నీ కూడా మధ్యకాలిక రకాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో విజయనగరం జిల్లాలో రాజాం కానీ అదేవిధంగా బొబ్బిలి సబ్ డివిజన్లో కానీ సంతకవిటి వంటి కొన్ని మండలాల్లో ఈ యొక్క వరి సాగు అనేది దాదాపు 150 రోజుల వరకు కూడా ఉండేటటువంటి రకాలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నీటి వసతి ఉన్నది కాబట్టి జూన్ 15వ తేదీ వరకు సాగు ప్రారంభమవుతుంది. అటువంటి దగ్గర ఈ రకాలను విత్తుకోవచ్చు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మారుటేరు నుంచి విడుదలైన ఇంద్రా అనే రకం MTU 1061 అంటాము. దీది కూడా ముంపుని 7 నుంచి 10 రోజుల వరకు ముంపుని తట్టుకొని దాదాపు 3 టన్నుల వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగినటువంటి మధ్యస్థ సన్నగింజ. అదేవిధంగా అమరా అని పిలువబడే MTU 1064 అనే రకము కూడా ఉన్నది. దాదాపు 150 రోజుల్లో కోతకు వచ్చి 7 నుంచి 10 రోజులు ముంపుకు తట్టుకోవడమే కాకుండా తెల్లగింజ రకము, చేను పడిపోదు. అదేవిధంగా దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. వీటితో పాటు ఈ మధ్య కాలంలో మారుటేరు నుంచి విడుదలైనటువంటి MTU 1318 అనే రకం. ఇది ప్రత్యేకంగా 150 రోజుల కాలపరిమితి కలిగి స్వర్ణతో సరిసమానంగా పోలేటటువంటి గింజ నాణ్యత కలిగినటువంటి రకం. అయితే ఇది కూడా పొట్టి రకము, చేను పడిపోదు. అయినప్పటికీ ఈ యొక్క రకాన్ని పండించేటటువంటి రైతులు ప్రత్యేకంగా నత్రజని వినియోగం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. 3 టన్నుల పైచిలకు కూడా దిగుబడి ఇవ్వగలిగినటువంటి రకం. అదేవిధంగా దీన్ని కూడా కొంచెం చేను పచ్చగా ఉన్నప్పుడు కోసివేయాలి. ఎందుకంటే బాగా ఎండిపోయినంత వరకు ఉంచితే కొంతవరకు గింజ రాలేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా కొంతవరకు ముంపుని తట్టుకుంటుంది. ఈ విధంగా వారికి అనుకూలమైనటువంటి రకాలని వారి యొక్క పరిస్థితులను దృష్ట్యా ఎంపిక చేసుకొని ఇప్పుడే విత్తనాన్ని సేకరించుకొని విత్తుకోవాలి. మనం అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
తీగజాతి కూరగాయల్లో కాకర ఒకటి. అయితే మిగతా తీగజాతి కూరగాయలైన బీర, సొర 4 మాసాల పంటనిస్తే కాకర మాత్రం 6 మాసాల పాటు పంటనిస్తుంది. కాకరను రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తూ ఉంటారు. కాకరకు వర్షాకాలంలో వేరుకుళ్ళు, బూడిద తెగుళ్ళు, కాయకుళ్ళు సమస్యలతో పాటు పురుగుల్లో పండు ఈగ, తెల్లదోమ వంటివి సాగుకు ప్రతిబంధకంగా మారతాయి. దీంతో కాయ నాణ్యతతో పాటు దిగుబడులు తగ్గిపోతాయి. అయితే పందిరి సాగు మేలైన సస్యరక్షణ విధానాలతో చీడపీడల సమస్య తగ్గడంతో పాటు కాయ నాణ్యత, పరిమాణం, దిగుబడి మెరుగుపడుతుంది. వానాకాలం కాకర సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. వానాకాలంలో కాకర సాగు గురించి తెలుసుకుందాము. కాకర అనేది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ కాకర సాగు గురించి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాకరలో ఎక్కువ హైబ్రిడ్సే సాగులో ఉన్నాయి కాబట్టి దీంట్లో పాలి, ప్రాచి, శ్వేత, NS431, NS432, కరిష్మా ఇలాంటి హైబ్రిడ్స్ ఎక్కువ సాగు చేస్తున్నారు. విత్తనాన్ని విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి 800 గ్రాముల నుంచి 1 కిలో విత్తనం అవసరం అవుతుంది. సో విత్తనానికి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి ఇమ్డాక్లోరోపిడ్ మందుని విత్తనానికి పట్టించాలి. దాని తర్వాత థైరామ్ కానీ, క్యాప్టన్ కానీ ఏదైనా ఒక శిలీంద్రనాశిని 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత విత్తనాన్ని బోదెల సార్ల పద్ధతిలో కానీ, లేదంటే రైజ్డ్ బెడ్ పద్ధతిలో కానీ, డ్రిప్ లాటరస్ వెంట కానీ మనం విత్తుకోవాలి. వరుసకు మధ్యలో 2 మీటర్లు, వరుసలను మొక్కకు మధ్యలో 75 సెంటీమీటర్లు ఉండే విధంగా మొదల దగ్గర 2 విత్తనాలు నాటుకోవాలి. సో విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనకు మంచిగా వేపుగా ఉన్నటువంటి ఒక మొక్క నుంచి ఈ రెండవది తీసివేయాలి. ఆఖరి దిక్కులో మనకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. దాంతోపాటు ఒక 20 కిలోల యూరియా, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఆఖరి దిక్కులో వేసుకోవాలి. దీంతోపాటు జీవన ఎరువులైనటువంటి అజిటోబాక్టర్, సూడోమోనస్, ఇంకా జీవశిలీంద్రమైన ట్రైకోడర్మా విరిడి, ఇవి ప్రతిదీ ఒక 2 కిలోలు, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 3 బాగా మిక్స్ చేసేసి వారం 10 రోజులు మాగిన తర్వాత ఆఖరి దిక్కులో విత్తనాలు వేసేటప్పుడు సార్లలో వేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. అలాగే మొక్క వేపుగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఎండు తెగులను కూడా రాకుండా అరికట్టవచ్చు. తర్వాత విత్తనం విత్తిన తర్వాత పైపాటుగా వేసే ఎరువులలో యూరియా అనేది 20 కిలోల చొప్పున 20 రోజులప్పుడు ఒకసారి, అలాగే 50 రోజులప్పుడు ఒకసారి ఈ పైపాటుగా వేసుకోవాలి. ఒకవేళ డ్రిప్ పద్ధతిలో, ఫెర్టిగేషన్ పద్ధతిలో చేసినట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తం ఆఖరి దిక్కులో వేసేసి మిగతా యొక్క నత్రజని, పొటాష్ ఎరువులను సమభాగాలుగా చేసుకొని వారానికి ఒకసారి చొప్పున డ్రిప్లు నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనకు డ్రిప్లో ఎక్కించినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చును. ఈ కాకరలో మనకు మల్చింగ్ అండ్ డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా ఆదాయం అనేది 25% వరకు పెరుగుతుంది. కాకరను ఇంకా శాశ్వత పందిర్ల మీద కానీ, టెంపరీగా ట్రెల్లిస్ సిస్టంలో కానీ పండించినట్లయితే కాయ నాణ్యత బాగుంటుంది. దీని ద్వారా పండుగ అనేది ఉధృతి తగ్గుతుంది. సో భూమి మీద పాకించినప్పుడు పండు ఈగ ఎక్కువ ఆశించడం జరుగుతుంది. అలాగే కాయలు కుళ్ళిపోవడం కానీ, తెగుళ్ళు, పురుగులు ఎక్కువ ఆశించడం ద్వారా, చీడపీడల ద్వారా రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. తర్వాత మనకు కాకరలో చూసుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంట్లో త్రిప్స్, తర్వాత తెల్లదోమ, పచ్చదోమ అనేది ఎక్కువ ఆశిస్తుంది. వీటిని నివారించడానికి థయోమిథాక్సిన్ అనే మందు వీటన్నిటిని కలిపి, దీంతోపాటు వేప నూనె, అజారిడక్టిన్ 5 ml లీటర్ నీటికి ఈ 2 కలిపి ఈ 10-15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇంకా రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్ తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ప్రాకుతుంది. కాబట్టి ఈ తోటలో మనకు ఎలాంటి గడ్డి మొక్కలు లేకుండా చూసుకోవడము, తర్వాత ఏదైనా వైరస్ మొక్క 1-2 తోటలు గమనించిన వెంటనే మనం పీకి నాశనం చేయాలి. సో ఈ విధంగా ఈ వైరస్ని కూడా బాగా కంట్రోల్ చేసుకున్నట్లయితే కాకరలో కూడా మంచి దిగుబడి పొంది రైతులు లాభం పొందవచ్చు.
పూజా పునస్కారాలకు వాడే పూలలో చామంతి స్థానం ప్రత్యేకం. పసిడి పువ్వుగా మగువల మన్ననలు అందుకునే చామంతి పసుపు, తెలుపు, గులాబీ, కుంకుమ వంటి ఎన్నో వన్నెల్లో లభ్యమవుతుంది. జూలై, ఆగస్టులో వచ్చే శ్రావణ మాసం మొదలుకొని దాదాపు మార్చ్, ఏప్రిల్ మాసాల వరకు మార్కెట్లో చామంతి వాటానే పై చేయిగా ఉంటుంది. చామంతిని ఇరు రాష్ట్రాల్లోని పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్నారు. చామంతిని జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పంటకాలం పూర్తయ్యాక రైతులు కొంత మడిని అట్టి పెట్టుకొని దాని నుంచి కొమ్మ కత్తిరింపులు తీసుకొని నారు పెంచుకుంటారు. చామంతి నారు పెంపకం, సాగులో మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. తొలకరి వర్షాలతో వివిధ రకాల వాణిజ్యపరంగా ఉపయోగకరమైన పూల పంటల సాగు గురించి తెలుసుకుందాము. చామంతిలో మన తెలంగాణ రాష్ట్రంలో పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, పేపర్ ఎల్లో ఈ రకాలకి ఎక్కువగా వాణిజ్యపరంగా మంచి మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే మనము నారుమడి తయారు చేసుకోవడం కొరకు 2 రకాల నర్సరీ బెడ్లు ఉంటాయి. ఎక్కువ వర్షాలు పడే ప్రాంతంలో అయితే ఎత్తైన నారుమల్లని తయారు చేసుకొని తల్లి చెట్టు నుంచి పక్క పిల్లకల్ని మనము తీసి మనము నర్సరీలో ప్రవర్ధనం చేసుకోవాలి. మట్టిలో ఎత్తైన నారుమల్లలో వేయడం వల్ల ఒక్కొక్కసారి మనకి వేరు తొడిగిన తర్వాత 1 నెల తర్వాత మనము వాటిని ప్రధాన పొలాల్లో ప్రవర్ధనం చేయడం కొరకు మనం తీసినట్లయితే వేర్లు విరగడం అలా జరగడం వల్ల కొంత నారు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి గుంపుగా ఉండడం వల్ల కూడా పిథియం అఫానిడర్మేటం అనే నారుకుళ్ళు తెగులు సంభవించి కొంత నారు నష్టపోయే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించి ఎటువంటి చీడ పురుగులు తర్వాత తెగుళ్ళ సమస్యలు లేకుండా మనము ఈజీగా ప్రోట్రే పద్ధతిలో అంటే షేడ్ నెట్ల కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రోట్రేలు అనేవి మనకు దాదాపు 98 గల్లులు ఉండే చిన్న మన ఎగ్ బాక్స్ షెల్స్ లాగా ఉంటాయి. దాంట్లో మనము కోకోపీట్, రంపపొట్టు, వర్మి కంపోస్ట్ ప్రోట్రేలో నింపి ఈ యొక్క సక్కర్స్ కానీ లేదంటే మంచి ఆరోగ్యం గల తల్లి మొక్కల నుంచి కూడా పై భాగం నుంచి 5 నుంచి 10 సెంటీమీటర్లు కొమ్మ కత్తిరించి ఇండోల్ బిటరిక్ యాసిడ్ అనే హార్మోను వేరు వ్యవస్థ త్వరగా రావడానికి, వేర్లు బాగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మనము తల్లి మొక్కల నుంచి ఈ కటింగ్స్ని ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల పై భాగాల నుంచి మనం కటింగ్స్ తీసిన ఈ కొమ్మ కత్తిరింపులని ఐబిఐ ద్రావణంలో ఒక అర్ధగంట సేపు ముంచి తర్వాత మనము ఈ ప్రోట్రేలో నాటుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ప్రోట్రేలో నాటుకున్న తర్వాత 1 నెల, నెలన్నర వరకు అవి వేర్లు తొడగడం జరుగుతుంది. చామంతి ముఖ్యంగా షార్ట్ డే ప్లాంట్ అంటారు. జూలైలో మనము చామంతి అంట్లు నాటుకున్నట్లయితే కనీసం నెలన్నర 2 నెలలు శాఖీయ భాగాన్ని వృద్ధి చెందిన తర్వాత ఈ యొక్క వింటర్ అంటే మనకి చలికాలం మొదలైనప్పుడు పూత తీసుకోవడానికి చాలా అనుకూలము. అంతేకాకుండా చామంతి మిగతా పూల మొక్కల్లా కాకుండా ఇది దీనికి వెచ్చని వాతావరణము శాఖీయ భాగం అభివృద్ధి కొరకు కావాలి. అదేవిధంగా మనకి చలికాలంలో చల్లని వాతావరణం ఉంటేనే ఇది పువ్వు మొగ్గలు తొడగడము, మంచి పూలు రావడము, నాణ్యత గల పూలు రావడం అనే దానికోసము దీనికి చలికాలం చాలా అనుకూలము. ఒకవేళ మీరు నారు నాటడం డిలే అయిపోయి చలికాలంలో పంటను వేసినట్లయితే చిన్న మొక్కకు కూడా పూలు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి అనుకూలమైన సమయము చామంతికి మనము జూలై నెలలో ఈ యొక్క చామంతి నారుని మనం నాటుకున్నట్లయితే మనకి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పూత దశ మొదలవుతుంది. అదేవిధంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి దాదాపు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మనము చామంతి పూలని తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు మందకోడిగా సాగుతున్నాయి. జూన్ నెల ఆరంభం నుంచి వానలు కురవకపోవటం, దాదాపు 40 డిగ్రీల వేడి వాతావరణం కొనసాగటం పంటల సాగుకు ప్రతికూలంగా మారింది. దీంతో వ్యవసాయ పనులు ముందస్తుగా మొదలయ్యే పల్నాడు జిల్లాలో పత్తి, మిరప విత్తనాల కొనుగోళ్లు నెమ్మదించాయి. గతేడాది మిరపకు ధరలు లేకపోవటం పత్తి పంట నిరాశకు గురిచేయటంతో పల్నాడు జిల్లా అన్నదాతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ టైం కల్లా నాటుకోవడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు లేవు, విత్తనాలు కూడా వేయాలన్న ఆలోచన కూడా ఇంకా రైతుకు అనేది రావట్లేదు. ఇంకా టైం పోతే సార్ వర్షం లేదు కదా సార్, మనం వర్షం లేకుండా వేయలేం కదా. లాస్ట్ ఈ టైం కల్లా 3 వర్షాలు పడ్డాయి. ఆల్రెడీ విత్తనం వేసి కూడా 5 రోజులు అవుతుంది లాస్ట్ టైంకి, ఈ టైంకి సీజన్కి. మిర్చి పంట సార్ రేటు లేదు, రైతుకి అంత ఉత్సాహంగా లేదు, వేద్దామనే ఆలోచన అనేది లేదు. ఏది పత్తి ఏదైనా వేసుకుందాము, లేకపోతే ఏదైనా అంతర పంటలు ఏదైనా
కంది కానీ శనగ కానీ ఆలోచన, మిర్చి అయితే వేసే ఆలోచనలు లేరు. మే నెలలోనే 2-3 వానలు పడేవి, భూమి చల్లబడేది. జూన్ 10-12 తారీఖు నుంచి ఎప్పుడైనా విత్తనం వేసేవాళ్ళం. ఈ సంవత్సరం అనేది ఇంతవరకు వర్షాలు లేదు. మిరప, పత్తి విత్తనాల అమ్మకాలకు పేరుగాంచిన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలా మార్కెట్లు సందడి లేకుండా ఉన్నాయి. జూన్ 20 నాటికి సుమారు 50-60% పత్తి విత్తనాల అమ్మకాలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 25-30% మాత్రమే జరిగాయి. తెలంగాణ నుంచి ఈసారి రైతులు రాకపోవడం, స్థానికంగాను రైతులు పూర్తి స్థాయిలో సాగుకు ఉపక్రమించకపోవడంతో విత్తన కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాల వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉందండి. కాటన్ పరిస్థితి ఎంతో వస్తుందని ఊహించుకొని ఈ కాటన్కి మేము ముందుగా అడ్వాన్సులు కట్టేసి, తర్వాత ఈ కాటన్ ఏకరేజ్ ఇక్కడ సఫిషియెంట్గా పడక తెలంగాణ వాళ్ళు వస్తారనుకొని ఊహించుకొని మేము ముందుగా ఎక్కువగా అడ్వాన్సులు కట్టేసి, ఇప్పుడు వాళ్ళు రాకపోగా అక్కడే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సేల్స్ తగ్గేసి ప్రస్తుతం అయితే చాలా తక్కువ రేట్లకి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నాం సార్. ఇక్కడ ఏటా ప్రతి సంవత్సరం కూడా ఈ పాటికి 60% నుంచి 70% సేల్ వచ్చేది సార్. ఇప్పటికీ 30% మాత్రమే వచ్చింది సార్ సేలు. గురజాల మార్కెట్కి నల్గొండ జిల్లా, కొంత వరంగల్ జిల్లాలో కొంత పార్టు, అటు మహబూబ్నగర్ జిల్లాలో కొంత పార్టు వచ్చేవాళ్ళండి ఇక్కడికి ఎక్కువగా. ఈ సంవత్సరం రాకుండా ఆగిపోయారు సార్ వాళ్ళు కూడా. అక్కడ ఉండే పరిస్థితుల వల్ల అక్కడేమో షాపులు ఇక్కడ వాళ్ళే పోయి అక్కడ పెట్టడం ఇవన్నీ జరగడం వల్ల కొంతమంది ఆగిపోయారు సార్. అందువల్ల ఇక్కడ పూర్తిగా సేల్స్ తగ్గింది సార్. వాతావరణం అంటే ఈ 10 రోజులు కొంచెం వర్షాలు లేక ఇట్లా ఉండి రైతు వ్యవసాయం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. లాస్ట్ ఇయర్ మిర్చి వేసిన వాళ్ళంతా కూడా మిర్చి రేట్ లేక బాగా లాసిపోయారు. దానివల్ల ఏ పైరు వేయాలన్నా కూడా వాళ్ళు చురుగ్గా లేక భయంతో ఉన్నారు సార్ రైతులంతా కూడా. మిరప సాగుకు నారును ముందుగా పెంచడం సాధారణం. మే నెలాఖరు నుంచి మొదలై జూన్ నెలలో మిరపనారు పెంచడం కోసం నర్సరీలో కోలాహలం ఉంటుంది. పచ్చిమిరప వేసే రైతులు ముందుగానే నారును పెంచుతారు. నర్సరీలో రైతులు తమ విత్తనాలను ఇచ్చి నారు పెంచుకోవటం 70% పైగా ఉండగా 30% వరకు నర్సరీ యజమానులు నారును విక్రయిస్తారు. కానీ ప్రస్తుతం చాలా నర్సరీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ నర్సరీలో వంగ, టమాటా, పచ్చిమిర్చి, ఆర్మూరు, తేజాలు ఎక్కువ పెంచుతామండి. ఈ ఆట ఈ టైంలో బాగా ఫుల్గా బిజీగా నర్సరీలన్నీ నిండిపోయేదండి. ఈ టైం కల్లా ఇప్పుడు ఎవరు రైతులు వచ్చి పోయమంటం లేదు, మేము కూడా ధైర్యం చేసి పోయలేకపోతున్నాం. ఈ మిరగాయల రేట్లు లేని వలన బాగా దెబ్బ కొట్టిందండి నర్సరీ వాళ్ళకి కానీ రైతులకు కానీ. జూన్కి పచ్చికాయ వచ్చేసి యాతకు వచ్చేదండి, నారు బెక్కెళ్ళి రైతులు వేసుకునేవాళ్ళు జూన్ 1 తారీఖులలోనే. ఇప్పుడు ఏంటంటే రైతులు ఎవరు రాలేదు, మేము కూడా ధైర్యం చేసి పోయలేదు, ఆగిపోయిందండి. పచ్చికాయ అయితే వాళ్ళ సగం మాది సగం ఉంటుందండి. ఎండుగాయకు వచ్చేసరికి 75% వాళ్ళది ఉంటుంది, 20% మాది ఉంటుందండి. ఈ సంవత్సరం ఏం అర్థం కాని పరిస్థితి ఉందండి. రైతులు వస్తారా లేదా అన్న ఆలోచనలో ఉన్నాం. అట్టని మేము ధైర్యం చేసి ముందుకు వెళ్ళి పోయలేకపోతున్నాం. పోతే అమ్ముడు బాధ్యత లేదా అని మేము ఆగిపోయినామండి. మిరగాయల రేటు కోత కూలీలు పెంచాయినాయండి, రేట్ ఏమో తక్కువైందండి. కూలీలు అలా సరిపోతున్నాయి. అంటే ఈ మందులు, నారుకి ఇవన్నీ చేతికి పడుతున్నాయి రైతుకి. ఈ నల్లి, తామర పురుగు వచ్చిన కానించి ఖర్చులేమో పెరిగిపోయినాయి, రేట్ ఏమో తగ్గిపోయింది. వాతావరణం కొంచెం తేడా ఉంది, రేటు తేడా ఉంది, రైతు దగ్గర డబ్బులు లేదు. అందువల్ల ఈ 3 ఎప్పటి కొట్టినాయండి, ఒకటి కాదండి. జూన్ నెలాఖరు వచ్చినా సరైన వర్షాలు లేక పంటలు సాగు కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఖరీఫ్లో మెట్ట పంటల సాగు జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.